చెప్పినట్లుగా నిజంగా ప్లరా ఈ రోజు లేకుంటే మరి ఈ ప్రపంచంలో అన్ని దినాల కంటే ఈ దినం శ్రేష్టమైన దినం ప్లరా. క్రిస్మస్ కంటే కూడా, గుడ్ ఫ్రైడే కంటే కూడా ఈరోజు చాలా ముఖ్యమైన దినం. ఈరోజు లేకుంటే గుడ్ ఫ్రైడే వేస్ట్ అయిపోయేది ప్లరా, క్రిస్మస్ కూడా వేస్ట్ అయిపోయేది. అంటే ఈరోజే లేకుంటే, ఈస్టర్ అనేది లేకుంటే, యేసుప్రభు పునరుత్థానుడు కాకుంటే యేసుప్రభు పుట్టి ప్రయోజనం ఉండేది కాదు. ఆ తర్వాత ఆయన గుడ్ ఫ్రైడే రోజు చనిపోయి కూడా ప్రయోజనం ఉండేది కాదు మనకు. ఎందుకంటే చాలామంది ఈ లోకంలో పుట్టారు, చాలామంది చనిపోయారు, ఆయన కూడా అందరిలో కలిసిపోయాడు. ఆయన ఈరోజు లేవడం ద్వారా ఆయన అందరిలాంటి వాడు కాదని, ఆయన లేయడం ద్వారా ఆయన గుడ్ ఫ్రైడే రోజు ఏం చేశాడో అది నెరవేర్చబడింది అనే దానికి గుర్తుగా ఈరోజు దేవుడు తండ్రి అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు. ఏంటి సాక్ష్యం? ఆయన మన పాపాలని, శాపాలని తీసివేసి మన జీవితంలో వచ్చి నరకాన్ని లేకుండా చేసి ఇంకెప్పుడు మరణం లేకుండా మన జీవితంలో చేశాడనే దానికి రుజువు ఏంటి? యేసుప్రభు అయితే చెప్పాడు, యేసుప్రభు అయితే మనందరి కొరకు చనిపోతానన్నాడు, అన్నీ చెప్పి నిజంగానే మన కొరకు చనిపోయాడు. కానీ అది ఎంత నిజమా? దాన్ని దేవుడు అంగీకరించాడా? ఆయన చెప్పినటువన్నీ నెరవేర్చబడ్డా? నిజంగా మనిషి జీవితంలో నుంచి పాపము శాశ్వతంగా తొలగించబడిందా అనే దానికి రుజువు ఏంటంటే దేవుడు తనను 3వ దినమున లేపడం పిల్లరా. అర్థమవుతుందా? అందుకే ఈ దినం అన్నిటికన్నా చాలా. ఒక వాక్యం చదువు నాతో పాటు, రోమిలు రాసిన 4:25 ఫాస్ట్గా స్క్రీన్లో పెట్టాను నేను. చూడండి, ఇక్కడ రాయబడింది, ఈస్టర్ లేకుంటే మిగతాదంతా వేస్ట్ అయిపోయేది. యేసు ప్రభు పుట్టడము, ఈవెన్ గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోవడం కూడా. అందుకే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా మార్చబడుటకై లేపబడెను. ఆయన లేపబడుకోకుంటే మనం ఏంగా మార్చబడలేదని అర్థము, నీతిమంతులుగా మార్చబడలేదని అర్థం పిల్లరా. ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఆయన నిజంగా మన పాప పరిహారం కోసం వచ్చాడు అనే దానికి రుజువు ఏంటంటే తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తుని 3వ దినం తిరిగి లేపడం. ఇంకో వాక్యం కూడా పెట్టాను అక్కడే, 1:24 రోమిలు రాసిన పత్రిక 1:24 చూడండి ఏం రాబడిందో. 1:4 చదవండి, ఎవరన్నా పెట్టారా? దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేసెను. ఓకే, ఆ తర్వాత యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఆయన ఎవరుగా నిరూపింపబడ్డాడు? దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. కారణం ఏంటి? ఆయన్ని మృతుల్లో నుంచి దేవుడు లేపడం ద్వారా. ఓకే, సో గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో అది నిజమని దాన్ని దేవుడు అంగీకరించాడనే దానికి గుర్తు ఈస్టర్ పిల్లరా. నిజంగా దేవుడు తనని లేపి ఏం చెప్తున్న ప్రపంచానికంటే, ఈయన యొక్క బలి నిజమైన బలి, ఈ బలిని నేను స్వీకరిస్తున్న, ఈ పాప పరిహారత బలిని, అందుకే రుజువుగా తనను నేను మరణంలోంచి లేపుతున్నానని చెప్పి ఆయన లేపడం జరిగిందనమాట. ఓకే, సో అందుకనే ఈస్టర్ అనేది చాలా ప్రెషస్ డే పిల్లరా. అన్నిటినీ దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడో వాటన్నిటినీ నెరవేర్చాడు, అది నిజము అనే దానికి రుజువు ఈస్టర్. ఓకే, సో ఇది లేకుంటే మనకు మిగతాదంతా వేస్ట్ అయిపోయేది. అందుకే ఇది దినం చాలా ప్రాముఖ్యమైన దినం. ప్రపంచంలో అన్ని దినాల కంటే శ్రేష్టమైన దినం ఈ దినం. ఓకే, సో మనము నిజంగా ఈ దినాన్ని ఎరిగి ఉన్నాం, ఈ దినంలో మనం ఉన్నాం. ఈస్టర్ మనం సెలబ్రేట్ చేసుకుంటామన్నామంటే అది దేవుని కృప, కనికరమే పిల్లరా. ఓకే, సో ఈరోజు నేను ఈస్టర్ సంబంధించి కొన్ని వాక్యాలు, కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడతానా. అయితే కొత్తవి ఏం లేదు, మీరు ఎన్ని విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఈ సంఘంలో దాదాపు ప్రతి శుక్రవారం, ఆదివారం ఎప్పుడు కలుసుకున్నా సిలువ గురించి, సిలువ తర్వాత ఏం జరిగిందో అవే విషయాలే ఎక్కువ చెప్పబడతా ఉంటాయి. యాజ్ ఎ పాస్టర్గా నాకు తెలిసి ఈ విషయాలు. ఎవరో నాకు అడిగారు, నేను మీకు మొన్న కూడా చెప్పాను, మీరు లెంట్ డేస్ పాటిస్తారా అని. లెంట్ డేస్లో ఆ 40 రోజులు
మరి చాలా సంఘాలు మంచిది, తప్పేం లేదనుకోండి, కానీ కొన్ని తండ్రి తప్పులు కూడా చేస్తున్నారు. ప్రతిరోజు సిలువ ధ్యానం అనేది ఓకే, తప్పేం లేదు, మనం అందుకే పెట్టారు మన పూర్వీకులు, మన లైక్ ఆత్మీయ తండ్రులు ఆ యొక్క కాలం నుంచి ఎందుకు పెట్టారంటే కనీసం ఆ టైంలో ఉన్న చర్చికి వచ్చి సిలువ ధ్యానాన్ని, సిలువలో ఏం జరిగింది దాన్ని ధ్యానిస్తారని పెట్టడం లెంట్ డేస్, ఆ 40 రోజులు. నాకు ఎవడో అడిగారు మీరు చేయరా అని. లేదు బ్రదర్ మేము చేయము, అయితే కలుసుకోవడం అనేది జరుగుతుంది, వారానికి 3-4 సార్లు 4-5 సార్లు మా సంఘం కలుసుకుంటుంది. నా ఫ్రెండ్స్ పాస్టర్స్ అడుగుతుంటారు, కొంతమంది ఆ యొక్క మెయిన్ లైన్లో ఉన్నారు కాబట్టి. సో ఇంకో ఆయన కూడా అడిగారు నాకు, మీరు ప్యాషన్ వీక్ ఆచరిస్తారా లేదని. ప్యాషన్ వీక్ అంటే తెలుసు కదా మీకు, ఈ వారం అంతా లైక్ సోమవారం నుంచి, ఈ గత సోమవారం నుంచి మట్టలాదివారం నెక్స్ట్ రోజు నుంచి ప్యాషన్ వీక్, కొంతమంది హోలీ వీక్, ప్యాషన్ వీక్ అని కూడా పిలుస్తారు. సోమవారం నుంచి బేస్తవారం వరకు, మరి శుక్రవారం గుడ్ ఫ్రైడే, మంచిది, నేను దాన్ని అబ్జెక్షన్ చేయను. అయితే ఆ ప్యాషన్ వీక్లో ఏం చేస్తారంటే సిలువలో ఏం జరిగింది ఇవన్నీ ధ్యానిస్తారంటారు. నేను వాళ్ళకి చెప్పాను నవ్వుకుంటూ, ఫ్రెండ్స్ పాస్టర్స్ కాబట్టి, లేదు బ్రదర్ మేము కేవలం ప్యాషన్ వీక్లో 40 రోజులే కాదు, సంవత్సరం అంతా మేము సిలువ గురించే ధ్యానిస్తూ ఉంటాం, సిలువ చుట్టూ తిరుగుతూ ఉంటాం. సిలువ తర్వాత సిలువలో యేసుప్రభుకి ఏం జరిగింది, మాకేం జరిగింది, సిలువ తర్వాత యేసుప్రభుకి ఏం జరిగింది, ఆ తర్వాత మాకేం జరిగింది సిలువ తర్వాత, అంటే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దాదాపు మీరు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే మీరు ఇక్కడే తిరుగుతూ ఉంటాం మనం. ఎందుకంటే నాకు ఒక చాలా కోరిక, పౌలు చెప్పిన ఒక స్టేట్మెంట్ నాకు చాలా నచ్చుతుంది, అదే నేను తీసుకుని వెళ్తున్నా. ఏంటది? సిలువ గురించి తప్ప వేరేది ఏది నేను తెలుసుకోవాలని కోరుకోవడం లేదని. చాలా మంది ఒక మాట, ఆ వాక్యం మంచి మాట చెప్పాడు పౌలు. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:2 అంటాడు, సిలువ గురించి తప్ప వేరేది నేను తెలుగులో నేను యేసు క్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య చెప్పాల. మరి దేనిని నాతో పాటు చెప్పండి, మరి దేనిని? ఓకే, ముందు నుంచి చదువు. సిలువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకోండి. నా కోరిక కూడా అదే పిల్లరా. సో వాళ్ళు ప్యాషన్, తప్పేం లేదు, నేను వాళ్ళు ఇది చేయడంలా మంచిది. వీలైతే రానున్న దినాల్లో ప్యాషన్ వీక్ మనం కూడా పెట్టుకోవచ్చు, నాకైతే చాలా ఆశ. కానీ మీ పరిస్థితిని చూసి రోజు రమ్మంటే ఇబ్బంది. ఆల్రెడీ మన చర్చిలో దాదాపు కలుస్తూనే ఉంటాం మనం సెల్ గ్రూప్ ప్రొసీజర్ నాకు ఇష్టం, అదే సక్సెస్ అయింది. సౌత్ కొరియాలో పౌలంగ్ ఇచో గారు కానీ, సింగపూర్ చర్చెస్, మళ్ళీ చాలా ప్రపంచంలో సక్సెస్ఫుల్ చర్చెస్ అన్ని సెల్ గ్రూప్ మీద ఆధారపడిన వాళ్ళు సంఘాలే సెల్ గ్రూప్ అభివృద్ధి చెందాయి. అందుకని నేను సెల్ గ్రూప్ని ఎక్కువ ఫాలో చేస్తాను. కాబట్టి ఇవి చేయమైనా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా కోరిక లేదంటే సంఘానికి పునాది ఏంటంటే సిలువ పిల్లరా. సిలువ మీద ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన సిలువ మీద నుంచి కిందికి వచ్చి సింహాసుడు అయిన తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలు ఎప్పుడు మీరు చూసే ప్రతి శుక్రవారం మీరు చూసుకోండి. నేను ఇదే చెప్తా, ఇక్కడే తిరుగుతూ ఉంటాను నేను. ఏ టాపిక్లోకి వెళ్ళినా వాపస్ వచ్చి ఏం జరిగింది మనకు యేసుప్రభు మరణ పునరుత్థానం ద్వారా, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం అనేదే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే నా స్నేహితులు చెప్పాను, పాస్టర్స్ వాళ్ళు. సో మా సంఘంలో ఎప్పుడు సిలువ గురించి ఎక్కువ ఉంటుంది, సిలువ తర్వాత ఏం జరిగింది అవే విషయాలు ఉంటాయని. సో ఎందుకు మీకు నేను ఈ మాట చెప్తానంటే, ఈరోజు చేసే ప్రీచింగ్ నాకు తెలిసి మీరు చాలాసార్లు వినింటారు, కొత్తవి ఏం లేదు కానీ, బట్ కొద్దిగా క్రమంగా వాటిని పెట్టి ఈస్టర్కి సంబంధించిన కొన్ని విషయాలు దేవుడు నా మనసులో ఏం పెట్టాడో అవి మీకు చెప్పాలని ఆశపడతాను. ఓకే, సో యేసు క్రీస్తు యొక్క జీవితమే ఒక సెన్సేషనల్ పిల్లరా. సంచలనం, సెన్సేషన్ అంటే తెలుసు కదా మీకు. సెన్సేషనల్, హీఈస్ ఏ సెన్సేషనల్. జీసస్ ఈజ్ ఏ సెన్సేషనల్ ఫిగర్. యేసు ప్రభు లైక్ సంచలనాన్ని సృష్టించిన వ్యక్తి పిల్లరా. దేవుడు ఆయన, అదే టైంలో మనిషి కూడా. ఆయన జీవితం మనుషుల్లో ఉద్రేకతను తెచ్చే జీవితం పిల్లరా. యేసు ప్రభు జీవితము ఈ సృష్టిలో అసాధారణమైన జీవితం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఆయన పుట్టుకే అసాధారణం. 1600 కోట్ల జనాభాలో ఆయనలా ఎవరు పుట్టలే ఇంతవరకు కదా. ఎవరికి పుట్టాడు ఆయన? కన్యకకు పుట్టాడు పిల్లరా. సో ఆయన పుట్టడమే సెన్సేషనల్, ఆశ్చర్యపరిచేది.
ఉదాహరణతో కూడిండేది. మన జీవితంలో ప్రేరేపణ తెచ్చే జీవితం అయింది. ఆయన పుట్టుక ఆయనలా ఎవరు పుట్ల, ఆయన జీవించిన జీవితం కూడా ఆయనలా ఎవరు జీవించలేదు పిల్లరా కదా. ఆయన 33.5 సంవత్సరం జీవించాడు. ముఖ్యంగా 3.5 సంవత్సరం మీరు గమనించినట్లయితే ఆయన జీవితం ఎలా ఉన్నింది? ఎక్కడికి వెళ్ళినా ఆయన కన్నులు లేని వాళ్ళు కన్నులు తెచ్చుకున్నారు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు నడిచే శక్తి తెచ్చుకున్నారు, మూగవాళ్ళు మాట్లాడే శక్తి తెచ్చుకున్నారు. ఈవెన్ శవాలు ఆయన దగ్గర తీసిపోయినప్పుడు శవాల్ని కూడా లేపిన దేవుడు. ఆయనలో ఎవరు జీవించాలి? ప్లీజ్ మొబైల్స్ దీంట్లో పెట్టుకోండి, ఇప్పుడే పెట్టుకోండి. 1 నిమిషం తీసుకొని ఎవరన్నా మొబైల్ అట్లుంటే సైలెంట్లో పెట్టుకోండి, లేచిపోకండి, సైలెంట్లో పెట్టుకోండి. ఓకే, జాగ్రత్త తినండి. ఆయన జీవితం చూడండి. ఎవరన్నా ఉన్నారా మీకు అట్లా జీవితం జీవించిన వాళ్ళు మీకు గుర్తున్నారా? ఎవరన్నా? ఎవ్వడు లేడు పిల్లరా ఈ ప్రపంచంలో. ఆయన దగ్గరికి గుడ్డోళ్ళు వస్తే చూపు కలిగే వెళ్ళాలి. ఆయన దగ్గరికి కుంటోళ్ళు వచ్చినప్పుడు ఆయన నడిపించి పంపించాడు. ఆయన దగ్గరికి మూగోళ్ళు వచ్చినప్పుడు మాట్లాడించి పంపించాడు. ఆయన వెళ్తుండగా శవాలు ఆయనకు ఎదురైనాయి, ఆ శవాలు ప్రాణంతో నింపబడ్డాయి. సో ఆయన జీవించింది కూడా సెన్సేషనలే. ఆయన మరణించిండేది ఈ సృష్టిలో ఆయనలా ఎవరు మరణించలా. చాలామంది మరణించారు. ఎందుకు ఆయనలా మరణించలేదంటే ఆయన మరణించిండేది ఆయన కోసం కాదు, మన కోసము. ఆయన ఓకే చాలామంది చాలా వాళ్ళ కోసం మరణించింటారు, కానీ పాపము మన పాపాన్ని తీసుకునే దానికి మరణించడం జరిగింది. అందుకే ఆయన మరణం కూడా అసాధారణమైంది పిల్లరా. 4వది, ఆయన ఎందుకు సంచలనం అంటే ఆయన సెన్సేషనల్ అంటే ఆయన తిరిగి లేచాడు. ఉన్నారా సృష్టిలో ఎవరైనా తిరిగి లేచిన వాళ్ళు చనిపోయిన తర్వాత? మీకు గుర్తుంటే చెప్పండి. ఎవరు లేరు పిల్లలు. ఒకవేళ లేచినా బైబిల్లోనే మళ్ళా చనిపోవడం జరిగింది వాళ్ళు. అందుకే ఆయనే సంచలనం పిల్లరా, ఆయనే సెన్సేషనల్, ఆయనే అసాధారణము. ఆయనలా ఎవరు లేరు సృష్టిలో. అయితే నేను ఈరోజు ప్రీచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వీటన్నిటి తర్వాత ఈ 4 విషయాలే కాక ఆయనలో ప్రత్యేకమైనది ఏంటంటే, అసాధారణమైనది ఏంటంటే, ఆయన రాకడ వరకు ఈ భూమి మీద చాలా గందరగోళం ఉండింది పిల్లరా. కన్ఫ్యూజన్ ఉండింది. ఈ భూమి మీద గందరగోళం ఉండింది. ఆ గందరగోళాన్ని పక్కన తొలగించి మొత్తం సమాధానపరిచిన దేవుడు ప్రతి దానికి జవాబు యేసు ప్రభు జీవితం ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఏం గందరగోళం ఉన్నింది ఆ సమయంలో అంటే, యేసు ప్రభు పుట్టుక సమయంలో పెద్ద గందరగోళం ఏంటంటే, 4 విషయాలు నేను ఈరోజు ప్రీచ్ చేయాలా. ఆ గందరగోళం ఏంటంటే, మొదటిది అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక మనిషి గందరగోళంలో కన్ఫ్యూజన్, అంతవరకు తెలియట్లేరు మనిషికి ఎక్కడి నుంచి మనిషి వస్తున్నాడని. 2వది, ఆయన గందరగోళాన్ని క్లియర్ చేసింది ఏంటంటే, మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు ఎవ్వరికీ అర్థం కాలే. ఏ మతానికి అర్థం కాలే, ఏ సైంటిస్ట్కి అర్థం కాలే, ఏ మనిషికి సృష్టిలో అర్థం కాలేని గందరగోళం ఉన్నింది ఆ సమయంలో ఆయన వచ్చేంత వరకు. 3వది, ఆయన గందరగోళాన్ని తొలగించిన 3వ పాయింట్ ఏంటంటే, మనిషిలో ఉన్న గందరగోళాన్ని చనిపోయిన తర్వాత మనిషికి ఏం జరుగుతుంది. 4వది, ఆయన మనిషి జీవితంలో ఆ యొక్క ప్రశ్నని, ఆ యొక్క గందరగోళం ఏంటంటే తొలగించినది. 4వ పాయింట్, అసలు ఈ సృష్టికి ఏం జరగబోతుంది, చివరికి ఏం జరగబోతుంది ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో ఎవ్వడు ఏ మనిషి ఇవ్వలేని ఈ 4 ప్రశ్నలకు జవాబు యేసు ప్రభు ఇచ్చాడు. అందుకే ఆయన వచ్చిన తర్వాత మనిషి జీవితంలో ఉన్న గందరగోళాన్ని తొలగించి ఇప్పుడు ప్రతి ప్రశ్నకు జవాబు కలిగి ఉన్నాడు. దానికి కారణము యేసుక్రీస్తు. ఓకే, ఇదే నా యొక్క ప్రీచింగ్ ఈరోజు ఈ 4 పాయింట్ల మీద. ఓకే, మనిషి జీవితం మొదలయ్యి 6026 సంవత్సరాలు అయింది. బైబిల్ ప్రకారం మనిషి ఈ సృష్టిలోకి వచ్చి 6026 సంవత్సరాలు అయింది. బయట ప్రకారం కాదు. బయట చాలామంది అంటారు లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలని. సైంటిస్టులు కూడా అంటున్నారు. అది
ఎస్, భూమి కానీ ఆకాశం కానీ ఈ సృష్టిలో ఉన్న చాలా వస్తువులు కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టించిండవచ్చు, లక్షల సంవత్సరాలు. లైక్ బైబిల్ కూడా చెప్తుంది, లైక్ మనకే తెలీదు భూమి ఎప్పుడు సృష్టించబడింది, ఆకాశం ఎప్పుడు సృష్టించబడింది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, ఆది యందు భూమి ఆకాశములు. సైంటిస్టులు ఓకే, ఐ యాక్సెప్ట్, ఓకే సైంటిస్ట్ కరెక్ట్ చెప్తా ఉండొచ్చు, కానీ మనిషి గురించి బైబిల్ ఒప్పుకోదు కోట్ల సంవత్సరాల క్రితం పుట్టినాడు అంటే. నో, బైబిల్ ప్రకారము ఈ సంవత్సరంతో కలిపి దాదాపు 2026లో ఉన్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మనిషి పుట్టి, మనిషి ఎగ్జిస్టెంట్లోకి వచ్చి ఈ లోకంలోకి వచ్చి భూమి మీదకి వచ్చి 6026 సంవత్సరాలు అయింది బైబిల్ ప్రకారం. బయట ఏమన్నా చెప్పని మనకు సంబంధం లేదు. అయితే 6026 సంవత్సరాల్లో టోటల్గా మీరు, నేను చెప్పేటవన్నీ నెట్లో ఉంటాయి, మీకు మీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే 1600 కోట్ల మంది దాదాపు ఈ భూమి మీద పుట్టారు ఇంతవరకు. ఈ 6026 సంవత్సరాలు ఎంతమంది పుట్టారు? 16 కోట్ల మంది దాదాపు, అంటే 16 బిలియన్ పాపులేషన్ ఈ లోకంలో పుట్టారు. అందులో నుంచి 800 కోట్ల మంది ఇప్పుడు బ్రతుకుతున్నారు, అంటే 800 కోట్ల మంది చనిపోయారని అర్థం. ఓకే, దీంట్లో ఈ యొక్క 1600 కోట్ల మందిలో చాలామంది వాళ్ళని వాళ్ళు దేవుళ్ళుగా పిలుచుకున్నారు, మేము దేవుళ్ళమన్నారు, పూజింపజేసుకున్నారు, లేకుంటే మేము మహానుభావులు, రకరకాల మనుషులు పుట్టారు పిల్లరా. దేవుళ్ళు దేవతలం అనే వాళ్ళు కూడా పుట్టారు. నేను నిన్న సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళలో అనేక మంది పిల్లరా రకరకాల రోగాలతో చనిపోయారు. మీరు గౌతమ్ బుద్ధుని గురించి చూస్తే సిరి వీరంతా మహానుభావులు. మనం ఎవరి గురించి ఇక్కడ క్రిటిసైజ్ చేయడంలా, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము చెప్తున్నాను. గౌతమ్ బుద్ధులు వారు బౌద్ధ మతాన్ని స్థాపించిన వారు కదా, ఆయన కూడా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది పిల్లరా. మన ముస్లిం సహోదరులు పూజించే గౌరవించే మొహమ్మద్ ప్రవక్త మదీనాలో ఆయన యొక్క సమాధి ఉంది, ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయినట్లుగా మనం చూస్తాం. జైన్ మత స్థాపకుడు మహావీర్ గారు, ఆయన కూడా మరి ఈ లోకంలోనికి వచ్చి చనిపోవడం జరిగింది. సో ఇలా అనేక మంది గొప్పవారు మహానుభావులు ఈ లోకంలో పుట్టి చనిపోయారు. అనారోగ్యంతో కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ దేశాల్ని పుట్టించిన వారు, ఉదాహరణకి ఫౌండర్ ఆఫ్ యుఎస్ఏ, ద ఫాదర్ ఆఫ్ ఫౌండేషన్ అని పిలుస్తారు ఆయన్ని. ఎవరిని? యుఎస్ఏ ఫాదర్ ఆఫ్ ఫౌండేషన్ ఎవరు చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు. మీరు మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఇట్లా కూర్చుని ఉన్నారు, ఏదో పులి ముందర నిలబడుకుంది మేక. ఎవరు కరెక్ట్ చెప్తున్నారు? ఎవరు శబ్దం కరెక్ట్ వస్తుంది? జార్జ్ వాషింగ్టన్. ఫ్రాన్స్ యొక్క ఫౌండర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫ్రాన్స్, నెపోలియన్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కన్నా జవాబు చెప్పండి దయతో. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియా? ఫాదర్ ఆఫ్ ఏమంటారు నేషన్, ఏమంటారు? ఫాదర్ ఆఫ్ నేషన్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఆఫ్ ఇండియా? రామాంజీ నువ్వు చెప్పాలా. మహాత్మా గాంధీజీ. సో వీళ్ళ సమాధులు కూడా ఉన్నాయి పిల్లరా. మీరు రాజ్ఘాట్కి వెళ్తే గాంధీజీ సమాధి ఉంది అక్కడ. ఐ ఫర్గాట్ లైక్ ఓకే ఎనీహౌ. సో అనేక మంది 1600 కోట్ల మంది ఈ భూమి మీద జన్మించారు. ఎంతోమంది పూజింపబడ్డారు, ఎంతోమంది మహానుభావులు, దేశ నాయకులు, రకరకాల, ఏం సమస్య లేదు. కానీ ఇంతమందిలో ఎవ్వరే కానీ ఈ గందరగోళాన్ని సరిచేసిన వాళ్ళు, దానికి జవాబు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు పిల్లరా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 1970 రీడర్ డైజెస్ట్ అనే బుక్ ఉంది, చాలా ఫేమస్ బుక్. నేను బాగా చదివాను, ఈ మధ్య చదవడం లేదు, టైం లేక. మంచి బుక్. మీరు ఎవరైనా ఇన్ఫర్మేషన్, విజ్డమ్ నాలెడ్జ్ ఈ లోకానికి సంబంధించి చదవండి. మంచి సెన్సేషనల్ బుక్ కూడా అది. దాంట్లో వాళ్ళు 1970 రిపోర్ట్ ప్రకారం 500 మందిని వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. ప్రపంచంలో మహావీరుల్ని, టోటల్ గ్రాండ్ పిన్ ఉంటారు వాళ్ళని. వాళ్ళలో కూడా 500 మందిలో 500 మంది చనిపోయారు. కానీ 499 మంది సమాధులు మూత వేయబడి ఉన్నాయి. ఒకే సమాధి తెరవబడి ఉంది. ఆ 500 మందిలో యేసు ప్రభు కూడా వాళ్ళు స్టడీ చేసినప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది పిల్లరా. హలో, ఎందుకు ఈ మాటలు మీ ముందు పెడుతున్నానంటే,
మనిషికున్న ప్రతి ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తు మాత్రమే. ఈవెన్ బైబిల్లో చూసుకోండి, 2930 క్యారెక్టర్స్ ఉన్నారు బైబిల్లో, ఉన్నారంట. ఒకే బైబిల్లో, ఎందుకంటే బైబిల్ వేద పండితులు చెప్తారు 2930 మంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మీకు తెలుసా 2930 మందిలో అందరూ చనిపోయారు. వారి సమాధులు కూడా మోషే, దావీదు, ప్రతి ఒక్కరి సమాధి మూతవేయబడింది, ఒకే సమాధి తెరవబడింది. ఎవరిది? అది యేసు ప్రభు. ఈవెన్ బైబిల్లో కొంతమంది చనిపోయిన వారు లేపబడ్డారు, అయినా మళ్ళీ తర్వాత చనిపోయారు వాళ్ళు. తెలుసు కదా ఎవరో లేపబడ్డారు? ఏలియా ఒకరిని లేపాడు. ఎవరిని? సారెపత్తు విధరాల కుమారుని. ఎలీషా ఎవరిని లేపారు? సునేమిరాల యొక్క కుమారుని లేపారు. ఓకే, ఆ తర్వాత ఎలీషా బాడీ తగిలి ఒక సైనికుడు మరణించి లేపడం జరిగింది. యేసు ప్రభు ముగ్గురిని లేపాడు, యాయిరు కుమార్తెను, లాజరుని, నాయను కుమార్తె విధురాల కుమారుని. ఇలా మళ్ళీ పౌలు ఒకరిని, పేతురు ఒకరిని. ఆ తర్వాత ఎండింగ్ డేస్లో పోతే మీరు హనోకు, ఏలియా వచ్చి మళ్ళీ చనిపోతారు, వాళ్ళు మళ్ళీ లేపబడతారు. సో యేసు ప్రభు 11 మంది బైబిల్లో చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. 11 మంది బైబిల్లో. ఆ 11 మందిలో కూడా 10 మంది మళ్ళీ చనిపోయారు. ఒక్క వ్యక్తే ఇంకా మళ్ళీ చనిపోలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరైనా? యేసు ప్రభు. సో అందుకే యేసు ప్రభు సెన్సేషనల్ ప్లారా. యేసు ప్రభు ఆశ్చర్యపరిచేవాడు. యేసు ప్రభు అసాధారణమైన జీవితం కలవాడు. ముఖ్యంగా ఈ 4 ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఈ 4 ప్రశ్నలకు నేను మీ ముందు బైబిల్లో నుంచి తీసి చూపిస్తా. ఈ 4 ప్రశ్నలకు సమాధానము ఏ మతము ఇవ్వలేకపోయింది పిల్లరా. ఈ ప్రపంచంలో ఉన్న అనేక మతాలు, ఏ మతం కూడా ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయింది. ఉదాహరణకి లైక్ ఏథిస్ట్ ఒక మతం, అది కూడా అనుకోండి. అంటే వాళ్ళు ఏథిస్ట్ అంటే ఎవరంటే దేవుడు లేడని చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు, దయ్యము లేదు, అందుకే దేవుడు నీకు బుద్ధి లేదు అంటాడు. ఎవరిని? ఏథిస్ట్ అని. మీకు తెలుసా బైబిల్లో రాయబడింది, కీర్తనలు 14:1, ఏం రాయబడిందంటే దేవుడు లేడు అనేవాడు బుద్ధి లేనివాడు అని రాయబడింది. ఎందుకు అన్నమాట అన్నాడు దేవుడు? వీళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు, దయ్యం లేడండి, మీరంతా ప్రజల్ని భయపెట్టి చేస్తారంటే దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నాడని. వాళ్ళు ఏమంటారంటే ఎందుకు? ఓకే, నేనంట వాళ్ళకి, నువ్వు వేసుకునే షర్ట్ వెనకాల ఉన్నాడు ఒక వ్యక్తి, దాన్ని తయారు చేసిన వ్యక్తి. నీ జేబులో ఉండే మొబైల్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, తయారు చేసిన వ్యక్తి. ఇంత పెద్ద ఆకాశము, ఇంత పెద్ద భూమి మీద నువ్వు నిలబడి దేవుడు లేడంటే ఇంక నీకంటే, అందుకే దేవుడు అంటాడు దేవుడు లేడనేవాడు బుద్ధి లేనివాడని. దేవుడు ఉన్నాడు, దానికి గొప్ప సాక్ష్యం రోమిలు రాసిన పత్రిక 1:18-19 చదివితే నువ్వు చూసానే ఆకాశము భూమి ఇదే నేను ఉన్నానే దానికి గుర్తని అక్కడ రాయబడింది. ఓకే, మీరు చూస్తే ఈ నాస్తికులు ఏమంటారు తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ గాలిలో కలిసిపోతుంది అని. ఇది ఒక మతం, ఏథిస్ట్ మతం. అయితే ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తున్నాం. మనం ఎవరిని తప్పు పట్టలేదు, వాళ్ళ విశ్వాసం మనము కించపరచకూడదు, వాళ్ళ విశ్వాసాన్ని మనం గౌరవించాలా. ఉదాహరణకి బౌద్ధ మతం అనుకోండి. వాళ్ళు ఏమంటారంటే బుద్ధుడిని గౌతమ బుద్ధుని వారిని మీరు ఎప్పుడైతే ఆయన్ని స్వీకరిస్తారో మీరు చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో పోతుంది, ఆత్మ ఏదో ఒక ప్రాణిలోకి దూరిపోతుంది అంటారు వాళ్ళు. బౌద్ధ మతం యొక్క సిద్ధాంతం అది. నేను మీకు పునరుత్థానం కూడా చెప్పాలి కాబట్టి, స్పెషల్ ఏంటో మీకు చెప్పాలి కాబట్టి జస్ట్ కంపేర్ చేస్తున్నా మీకు. రెండవది, ఉదాహరణకు మన యొక్క భారతదేశంలో హిందుత్వ డాక్ట్రిన్ ప్రకారం ఏ సిద్ధాంతాన్ని పాటిస్తాం మనము? కర్మ సిద్ధాంతాన్ని. తెలుసు కదా మీకు, చదువుకున్న వాళ్ళంతా మీరు. ఏం కర్మ సిద్ధాంతం చెప్పేది? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడుగిన నందివైతే ఇప్పుడు నువ్వు మంచోడు అయితే అప్పుడు నందిగా పుడతావు, నువ్వు ఇప్పుడు చెడ్డోడైతే అంటే మళ్ళా జన్మ అంటూ ఉంది,
నువ్వు నందిగా పుడతావో పందిగా పుడతావో నీ చేతుల్లో నువ్వే తేల్చుకోండి. వాళ్ళ యొక్క నమ్మకం మనం ఏం చెప్పలేదు. ఓకే, గుడ్, ఎనీహౌ. సో అంటే నా యొక్క ప్రశ్నలకు జవాబు లేదనే చెప్తున్నా మీకు. వాళ్ళకి తెలియదు చనిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావో, చనిపోతున్నావు తెలియదు. ఎవరు క్లియర్ చేయలేదు పిల్లరా ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు ఇలా. మన ముస్లిం సహోదరులు వారి యొక్క సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి ఈ లోకంలో చనిపోయిన తర్వాత పాపము పుణ్యము, ఆ వ్యక్తి చేసిన పాపము ఆ వ్యక్తి చేసే పుణ్యము తక్కిల్లో వేసి తూల్చడం జరుగుతుంది. అంటే ఆ టైప్లో అప్పుడు ఎవరి పుణ్యం ఎక్కువ ఉండే అప్పుడు డిసిషన్ జరుగుతుంది. ఎప్పుడు తీర్పులో దేవుడు తీర్పు తీర్చినప్పుడు వాళ్ళు చెప్పేది, దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఈ యొక్క అప్పుడు చూస్తాడు ఆయన ఎవరు ఎక్కువగా పుణ్యం చేసిండే వాళ్ళని జన్నత్కి వెళ్తారు, లేకుంటే జహన్నంకి వెళ్తారు, నరకాన్ని. సో ఈ విధంగా ఉన్నాయి. మనం ఏం తప్పు పెట్టలేదు, వాళ్ళ యొక్క మంచి వాళ్ళు నమ్మేది ఓకే. కానీ ఈ యొక్క ప్రశ్నలకు నేను మీ ముందు పెట్టానే, ఈ ప్రశ్నలకు జవాబు కేవలం యేసు ప్రభు ద్వారానే లభిస్తుంది పిల్లరా. ఏ డౌట్ లేకుండా నేను చెప్పాను కదా, ఈ గందరగోళానికి కేవలం యేసు ప్రభు ద్వారా, ఆయన పుట్టి ఆయన మరణించి ఆయన లేయడం ద్వారా ఈ టోటల్ గందరగోళం మనకు క్లియర్ చేయబడింది. ఓకే, ఈ 4 ప్రశ్నలు మీ ముందు పెట్టి ముగిద్దాం సర్వీస్ ఈరోజు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? మనిషి ఏంటి చెప్పాలి? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? రాసుకోండి. మొదటి ప్రశ్న. మీరు ఎక్కడికి పోయి చూడండి ఈ ప్రపంచంలో, యా బుక్కునన్నా ఎత్తండి, ఓన్లీ ద బుక్, ఓన్లీ యేసు ప్రభు, ఓన్లీ బైబిల్ మాత్రమే జవాబిస్తుంది. మనిషిని దేవుడు తన స్వరూపములో పోలికలో సృష్టించాడు అని. అందుకే ఈ సృష్టిలో మనిషి మాత్రమే ఆత్మ కలిగిన వాడు. దానికి నిదర్శనం ఏంటి? దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడని. ఆత్మ ఏ ప్రాణిలో ఉండదు, కేవలం మనిషిలో మాత్రమే ఆత్మ ఉండేది. అందుకే నా స్వరూపం అంటే ఏంటి? దేవుడు ఏ స్వరూపము? ఆత్మ, పరమాత్మ అంటాం కదా, ఆత్మస్వరూపం. మనమంతా ఎవరు? ఆత్మలము, శరీరంలో ఉన్నాం. జంతువుల్లో ఆత్మ ఉండదు. అందుకే అది చనిపోయిన తర్వాత దాని స్టోరీ ఫినిష్, దానికి నరకం స్వర్గం ఉండదు. అమ్మ ఎవరైనా చూసారా? అందుకే చర్చికి రావు అవి. మీకు డౌట్ రావచ్చు, ఏం సార్ ఏనుగులు రావు మాతో పాటే అని. ఎందుకంటే ఏనుగులకి చర్చ అవసరం లేదు. ఎందుకంటే అవి చనిపోయిన తర్వాత దానికి స్వర్గం నరకం లేదు. ఎందుకంటే దాంట్లో ఆత్మ లేదు పిల్లరా. దేవుడు చెప్పలే పులిని చూసి నా స్వరూపంలో పోలికలో నేను సృష్టిస్తానని. మనిషికి చెప్పాడు కాబట్టి మనం ఆత్మలం. అందుకే దేవుడు ఆత్మే ఉన్నాడు. పోలికంటే ఏంటి? దేవుడు ఎలా పని చేస్తాడో సుసాంగ్ ముందర చూడాలా. దేవుడు ఎలా పని చేస్తాడో మనం కూడా అలా పని చేసే జీవాలం. దేవుడు ఎలా పని చేస్తాడు? చర్చికి బాగా తెలిసి ఎలా పని చేస్తాడు. దేవుడు మాట్లాడి పని చేస్తాడు. ప్రతిదీ తన మాటల ద్వారా మనం కూడా మాట్లాడి పని చేస్తాం. ఓకే, సో ఈ ఫస్ట్ పాయింట్ నేను ఎక్కువ పోవడంలా, ఎందుకంటే చాలా వరకు మీరు విన్నారు కాబట్టి. సో ఫస్ట్ది, ఈ సృష్టిలో ఉన్న గందరగోళంలో మొదటిది ఏంటంటే, అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు సార్? మనిషి వచ్చినది దేవునిలో నుంచి. దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. అందుకే మనిషి చనిపోయిన తర్వాత మనిషికి స్వర్గం నరకం ఉంది. ఎందుకు తెలుసా? మనిషి ఆత్మ మన్నైనది మన్నులో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నేను ఎక్కువ చేయడంలే, నాకు వేరే 3 పాయింట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలా. సెకండ్ ఇదేనా, నేను ఎందుకు చచ్చిపోతా ఉన్నాడు ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు క్లియర్ చేశాడు ఎందుకు మనిషి చచ్చిపోతానని. రోమిల్ రాసిన పత్రిక 5:12 ప్రకారము మనిషి ఎందుకు చనిపోతున్నాడో అక్కడ రాయబడింది. చదువుతారు ఎవరైనా? స్క్రీన్లో కూడా పెట్టినానా? రోమిల్ రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ. జాగ్రత్తగా వినండి. ఎందుకు మనిషి మరణిస్తున్నాడంటే మనిషి చేసిన పాపం వలన.
ముఖ్యంగా మొదటి మనిషికు ఆదాము చేసిన పాపం వలన మనమందరం ఆయనతో పాటు పాపం చేస్తున్నాం. ఆ స్వభావం మనలో ఉంది కాబట్టి పాపం వలన మరణం వచ్చినది ఈ లోకంలో, దేవుని వలన కాదు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే క్రైస్తవులు నోట్లు కూడా ఎప్పుడు దేవుడు చంపినాడు, దేవుడు నో డోంట్ డూ దాట్. బైబిల్లో నువ్వు ఎక్కడ చూపిలేవు దేవుడు మనిషిని చంపాడని, లేకుంటే మరణం దేవుని ద్వారా అని. మరణము దేవుని యొక్క శత్రువు, ప్రథమ శత్రువు దేవునికి. ఏదో తెలుసా, మరణం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణం గురించి దేవునికి ఏ ప్లాన్ లేదు పిల్లరా. అసలు ముసలితనం ప్లాన్ లేదు దేవునికి. ఈరోజు తెల్లెంటికి వచ్చి జుట్లు ఊడిపోయి ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? పాపం ద్వారా. నీ పండ్లు ఊడిపోయే ప్లాన్ దేవునిది కాదు. నీ శరీరం ఈరోజు నట్టు బోల్ట్ లూజ్, నో, దేవుని యొక్క ప్రణాళిక ఏమో తెలుసా? యవ్వన ప్రేమలో ఎప్పుడు కూడా మరణము లేని జీవితం. అందుకే ఆయన వచ్చినది యేసుప్రభు, అది ఇవ్వడానికే. సెకండ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మరణానికి దేవునికి సంబంధం లేదు పిల్లరా. ఇది పాపము ద్వారా, మనిషి చేసిన పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది. అందుకే దేవుడు దాన్ని అసహించుకుంటాడు పిల్లరా. దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు అంటాడు, నాలుకలో నీ మాటల్లో మరణాన్ని చేర్చొద్దు, జీవాన్ని ఎన్నుకోమంటాడు దేవుడు. బైబిల్లో 2 తిమోతి 1:10 చదవండి. దాన్ని విరిచేసేదానికి నేను వచ్చానంటాడు. 2 తిమోతి 1:10 ఎవరైనా చదువుతారా? అదేవిధంగా 1 కొరింథీ 15:26 కూడా పెట్టాను తర్వాత. చదువు నేను 1:10 చూడండి ఏం రాబడింది. క్రీస్తు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన నదేనను తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు చూసారా, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. మరణం నిరర్థకం చేశాడు పిల్లలు యేసు ప్రభు. మరణం దేవుని నుంచి కాదు వచ్చింది, అది మరణం దేవునికి ఇష్టం లేదు. మరణం అంటే అసహ్యం దేవునికి. అందుకే మీరు ప్రకటన గ్రంథం 21:4 అనుకుంటా, లేదంటే 22:4 చదవండి. ప్రకటన గ్రంథం 22:4 21:4 అనుకుంటా. చూడు 21:4 పెట్టినాను. చూడు అక్కడ ఏం రాబడిందో. చివరికి ఏమవుతుందంట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణమిక. సో బాగా గుర్తుపెట్టే. సెకండ్ క్వశ్చన్లో వెళ్ళాం మనం. టోటల్ 3-4 క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు ఆన్సర్ టుడే. ఫస్ట్ ఈజ్, ఎక్కడి నుంచి మనిషి వచ్చాడు? ఏ మతం నీకు చెప్పలేదు ఎక్కడి నుంచి మనిషి వచ్చాడు. బైబిల్ అరటిపండు ఒలిచిపెట్టేట్లు మనకు తెలియజేస్తుంది పిల్లరా. రెండవది, ఎందుకు మరణిస్తాడు మనిషి? కారణం మనిషి మరణించడానికి దేవుడు కాదు, మనిషి పాపం. అందుకే నేను చూపిస్తాను బైబిల్లో నుంచి దేవునికి అసహ్యం మరణం అంటే. అవును పిల్లరా, బైబిల్లో టైం లేదు కానీ మీరు 116 కీర్తన 15 ఏం రాబడింది? నీతిమంతుని మరణము విలువైంది. ఎందుకు విలువైందని రాయబడింది అది? చాలామంది ఎందుకు విలువైందని రాయబడింది అది? ఎందుకంటే దేవుని దృష్టిలో మనిషి చాలా కాస్ట్లీ పిల్లరా. అయ్యో ఇక్కడ వెళ్ళిపోతున్నాడు ఈ లోకం నుంచి, కాస్ట్లీయెస్ట్ థింగ్ ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. దానికి అర్థం అది. ఆ వాక్యాన్ని కొంతమంది క్రైస్తవులు ఉల్టా తీసుకుంటారు దాన్ని. సో దేవుడు అంటాడు, నాకు ఇష్టం లేదు ఇది. ఎవరైనా చనిపోతా అంటే ఆ వ్యక్తి యొక్క విలువ దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు. ఆ వ్యక్తి భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ఇక్కడ ఉండాలా మీరు నేను, భూమి మీద ఉండే మనం సృష్టించిన దేవుడు. అందుకే అంతంలో నేను చూపిస్తాను, లాస్ట్లో మళ్ళీ వచ్చి భూమి మీద నివసిస్తాం మనము. దేవుని ప్లాన్ ఎప్పటికీ రద్దు చేయబడదు, టెంపరీగా ఆగింది ఇప్పుడు అంతే. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్, రెండవది, మరణం వచ్చినది దేవుని ద్వారా కాదు, మరణము పాపం ద్వారా వచ్చినది. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. మూడో క్వశ్చన్ నేను ఆన్సర్ చేయాలా? ఏంటి మూడో క్వశ్చన్ చెప్పండి మీరే, పోనీ గట్టి చెప్పండి. చనిపోయిన తర్వాత మనిషికి ఏం జరుగుతుంది అంటే, మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, ఎవరికి అర్థం కాని ప్రశ్న. నేను చెప్పాను కదా ఇప్పుడు సిద్ధాంతాలు కొన్ని. పాప మనిషి ఎతుకుతాడు, మనిషికి అర్థం కాక అన్నాడు అల్లు కలిసిపోతాడని. కొంతమంది కుక్క పిల్ల పుడతాడని, రకరకాలుగా. కానీ మన దేవుడు, మన ప్రభువు, ఆయన దేవుడు కాబట్టి ఆయన కరెక్ట్గా చెప్పాడు మరణించిన తర్వాత మనిషికి ఏం జరుగుతుందని. ఇప్పుడు మీలో నుంచి కొంతమంది, లేకుంటే ఎవరైనా ఇంటాన్న వాళ్ళ నుంచి కొంతమందికి ఈ ప్రశ్న రావచ్చు. ఏం ప్రశ్న? బాగానే ఉంది సార్,
మీరు చెప్తా ఉండేది కూడా మనిషి చనిపోయిన తర్వాత, నేను చెప్పబోతున్నా, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఇప్పుడు చెప్పబోతున్నారు. మీరు చెప్తా ఉండేది రైట్ అనేది ఏం గ్యారంటీ? మూర్తి బ్రదర్, నేను ఇప్పుడు చెప్పబోయేది మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది, నేను చెప్తాండేది అనేది ఏంటి గ్యారంటీ రైట్ అని? మీరే నాకు జవాబు చెప్పాలి. ఎట్లా రైట్ అంటారు మీరు? నేను చెప్పేది ఇప్పుడు మూడోది. లేదంటే యేసు ప్రభు చెప్పింది నేను చెప్పబోతున్నా. ఎలా యేసు ప్రభు చెప్పాడు కదా మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది, దానికి ఏంటి గ్యారంటీ? ఆయన చెప్తానేది కూడా గ్యారంటీ ఏంటి? ఓకే, మీకు చిన్న స్టోరీ, మీరు చాలా ఇన్నిట నేను పంపించాను కూడా. సపోజ్ మీరు ఒక దారిలో వెళ్తున్నారు, ఓకే, జాగ్రత్త వినాలా, జవాబీలు. మీరు ఒక దారిలో రోడ్లో వెళ్తున్నారు, వెళ్తా ఓకే, ఇట్లా అంటాను ఉన్నాడు, మీకు అర్థమైతే ఎట్లా? మీరు గుత్తికి వెళ్ళాలా, ఇక్కడ నుంచి వెళ్తున్నారు, భాగ్యనగర్ క్రాస్ 2 నుంచి ఈ రోడ్ నుంచి వెళ్తున్నారు. ఆ రోడ్డుకి వెళ్ళారు, అక్కడికి గుత్తికి వెళ్ళాలా. మీకు అర్థం కావడంలో లెఫ్ట్కి పోలా రైట్కి పోలా గుత్తికి. మా అర్థమవుతుంది, ఎంతమంది నాకు ఫాలో అవుతున్నారు? ఓకేనా? ఇప్పుడు ఆడిపోయి నిలబడినారు మీరు, గుత్తికి పోవాలా. ఆడ చూస్తే ఇట్లా పోతుంది రోడ్డు, ఇట్లా పోతుంది, ముందరేమో ఇల్లు ఉంది, ఇట్లా పోవాలా నేను ఇట్లా పోవాలా అని ఆలోచించుకుని నిలబడినారు మీరు. అక్కడ 2 మనుషులు కనపడినాడు సార్ మీకు. ఒకడు చచ్చిపోయి ఉన్నాడు, ఒకడు బతుకున్నాడు. మీరు ఎవరిని అడుగుతారు ఎక్కడ గుర్తి పోవాలండి? చెట్టు చెప్పాలా? అదే ఎందుకు సార్ యేసుప్రభు చెప్పింది కరెక్ట్ అంటే, ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి, ఆయనే రైట్ ఆన్సర్ ఇవ్వగలడు కాబట్టి ఆయన చెప్తానేది రైట్. ఎందుకంటే ఆయన చనిపోయి లేచి వచ్చి చెప్తాన్నాడు. అరే చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారు తెలుసా? ఫలానా చోటుకి. ఎందుకంటే పోయొచ్చాడు కాబట్టి. ఆ రోడ్లో 2 ఉన్నారు, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి బతుకున్న వ్యక్తి. ఆ వ్యక్తిని అడుగుతాను, అయ్యా గుత్తికి పోవాలంటే ఎట్లా పోవాలన్నప్పుడు ఆయన చెప్తాడు. చచ్చిపోయిన అడిగినామనుకో, వాడు చెప్పాడు, వాడు చచ్చిపోయాడు కాబట్టి. ఈ సృష్టిలో ఒకే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేచిన వ్యక్తి యేసుప్రభు మాత్రమే. ఆ వ్యక్తే నీకు చెప్పగలడు నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నువ్వు చనిపోయిన తర్వాత. అందుకే బైబిల్లో యేసుప్రభు చెప్పింది అథెంటికేటెడ్, అది నిజం. అందుకే యేసుప్రభు అన్నాడు, నా మాటలు సత్యమును జీవమునే ఉన్నాయని. ఓకే, సో నేను చెప్పబోయేది 3వ ప్రశ్నకు ఆన్సరు, అది కరెక్ట్ ఆన్సర్. ఈ భూమి మీద గందరగోళం మంది ప్రజలకి ఏం జరుగుతుంది? ఈరోజు చాలా మంది చచ్చిపోయారు, సెకండ్కి 2 చచ్చిపోతున్నారు పిల్లరా. ఆల్రెడీ చెప్పాను, 1600 కోట్ల మంది జనాభాలో 8 కోట్ల మంది ఆల్రెడీ చనిపోయారు, 8 కోట్ల మంది బ్రతుకున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా సెకండ్కి 2 చచ్చిపోతున్నారు. తెలుసా మీకు? ఇంటికి పోయి చూసుకొని నెట్లో వేసి ఎంతమంది చనిపోయారో వాళ్ళు చెప్తారని మీకు ఈరోజు. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ మ్యాన్ డైస్, ఉమెన్ డై. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు అనుకుంటారు కొత్తదే చెప్తాను, కొత్తదే అంత పాతదే. లూకాసు వార్త 16వ అధ్యాయం తీయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరున్నా వాళ్ళకు జవాబు. బిడ్డ, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో ఈరోజు విని వెళ్ళు. అయితే వెళ్ళే ముందు నిర్ణయం తీసుకో, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావో. యేసుప్రభు అన్నాడు 16వ అధ్యాయం, ఇది మీరు దాదాపు 19 నుంచి చదువుదాం. 16వ అధ్యాయం 19లో చూస్తారా ఏం రాయబడిందో? 19, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అమ్మా, మనం చూసుకుంటా ఉన్నాం మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందని. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి ధనికుడు, ధనవంతుడు, ప్రతిదినము బహు సుఖంగా ఉండేవాడంట. ఏం జరిగింది ఇతనికి? లాజరును ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. 2 వ్యక్తులను చూపిస్తాడు యేసు ప్రభు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నీకు అనే దాన్ని యేసు ప్రభువు క్లియర్ చేస్తున్నాడు. 2 వ్యక్తులను తీసుకొని ఉండెను అంటానంటే ఇది జరిగిండేది. ఓకే, ఏం జరిగిందంట? లాజర్ అనేవాడు ఏం చేసేవాడు? బీదోడు, రోగంతో ఉన్నాడు. ఏం చేసేవాడంటే అతని బల్ల మీద నుండి, అంటే ధనికుడి యొక్క బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడిని కురుపులు నాకెను. ఇది పరిస్థితి. ఒక చోట 2 బతుకుతున్నారు పిల్లరా. ఒక 2 ఉన్నారు, ఒక ఇంటి దగ్గర ఉన్నారు, ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తి ధనికుడు, ఆ వ్యక్తి దగ్గర లాజర్ అనే వ్యక్తి రోగంతో కురుపులతో నిండిన వ్యక్తి కూడా ఉన్నాడు.
అయితే ఈ ధనికుడు ఆ వ్యక్తికి భోజనం పెట్టేవాడు, లాజర్కి. ఈ రకంగా ఇద్దరు ఉండేవారు. ఏం జరిగింది, ఒకరోజు ఆ దరిద్రుడు చనిపోయి దూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుడు కొనిపోబడెను. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో యేసు రోజు చెప్తారు. ముందర చూసానైనా జాగ్రత్త, ముందర చూడండి. ఏం జరిగిందంటే ఈ దరిద్రుడు చనిపోయాడు. పిల్లరా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పాలా మీరు? ఏం జరుగుతుంది చనిపోయిన తర్వాత? భయపడే కాదు, మీకు చెప్తాను ఇది. ఎందుకంటే మీకు చావు లేదు కాబట్టి చెప్తాను నేను. ముందు చెప్తున్నా అడ్వాన్స్గా, మీకు నాకు చావు లేదు పిల్లరా. మనం నిద్రపోతాం అంతే. మా మమ్మీని మార్చి 10 ఏం చేసింది? ఆమె నిద్రపోయింది. ఆమె బ్రతికే ఉంది. ఎక్కడ? ప్రభు సన్నిధి. ఓకే, భయపడద్దండి. ఏం జరిగింది? దరిద్రుడు ఏమైనాడు? చనిపోతే పదం గుర్తుపెట్టుకోండి, ఎవరు తీసుకెళ్లారు వాళ్ళని? ఆయన్ని దూతలు తీసుకెళ్లారు పిల్లరా. ఎక్కడ తీసుకెళ్లారు? స్ట్రైట్గా స్వర్గానికి అనుకుందాం. అబ్రహాం అప్పుడు అక్కడ ఉన్నాడు పరదేశంలో, కానీ స్వర్గం. ఆ తర్వాత పెట్టండి ఏం జరిగిందో. అప్పుడు అతడు పాతాళములో, ముందుగా వాక్యం రా బాబు, 22. దరిద్రుడు చనిపోయే దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడేను. ధనవంతుడు కూడా, చూడండి యేసుప్రభు చెప్తాడు ఏం జరుగుతుంది చనిపోయిన తర్వాత. ఇద్దరు చనిపోయారు పిల్లరా. ఓకే, ఏమైంది? ఇద్దరు చనిపోయారు. ఓకే, నో ప్రాబ్లమ్స్. వేడేంటుంది. ఓకే, ముందర చూడండి. ఎన్నుకోకుండా అట్లా చేసేది పిల్లలు. ముందే జాగ్రత్త పడాలా, చాక్లెట్ ఈక్లెట్ తెచ్చుకొని. ముందర చూడండి పిల్లరా, రెండో వాడు కూడా చనిపోయాడు. నేను చెప్పేది మీకు ఆ పుస్తకంలో దొరకంది, కేవలం చనిపోయి లేచిన వాడే చెప్పగలిగింది. ఇద్దరు చనిపోయారు. ఒకరిని దేవదూతలు తీసుకెళ్లారు, ఇంకొకరిని ఎవరు తీసుకెళ్లారు తెలుసా మీకు? ఇంకొకరిని ఎవరు తీసుకెళ్లారు? మీరు వినింటారు కాబట్టి చెప్పగలరు. ఎవరు తీసుకెళ్లారు? యెషయా గ్రంథం 14 చదవండి ఎవరండి, 9వ వాక్యం. ఇతన్ని ఎవరు తీసుకెళ్లారు? మీకు బాగా క్లియర్ ఉండాలి, అందుకే నేను చదివి వినిపిస్తాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఇద్దరు చనిపోయారు. ఒకరిని ఏమో దేవుని దూతలు తీసుకెళ్లి స్వర్గానికి తీసుకెళ్లారు. రెండో వాడు చనిపోయినప్పుడు ఏం జరిగింది? నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ఎవరిని రేపుతాంది? ప్రేతలను రేపుచున్నది. పిల్లరా, ఈ వ్యక్తి, ఇంకో వ్యక్తి ఎవరు తీసుకెళ్లారు బైబిల్ ప్రకారం అంటే? దురాత్మలు తీసుకెళ్ళాయి. ఎక్కడికి తీసుకెళ్ళాయి? ఇప్పుడు చదవండి, ఆ వాక్యానికి రానైనా 16. ఎక్కడికి వెళ్ళాయి ఈ వ్యక్తిని? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నేర్చుకుంటా ఉన్నాం మనము. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నీకు ఇవ్వగలడు కాబట్టి. 16:23 పెట్టినైనా. అప్పుడు ఆ ధనికుడు ఎక్కడ పోయాడు? 22లో చూసుకున్నాం. చనిపోయినాడు, దురాత్మలు ఎత్తుకొని పోయినాయి అతన్ని. పాతి పెట్టబడిన తర్వాత ఎవరిని ఏమి ఎత్తుకొని పోయినాయి? ఆత్మని. ఎవరిని ఎత్తుకొని పోయినాయి? నా శరీరాన్ని కాదు. లాజరు శరీరం ఏడుంది? కబ్రస్థాన్లో ఉంది, సమాధిలో ఉంది, సమాధుల తోటలో. లాజర్ని బహుశా అక్కడే పూచిపెట్టినట్టున్నారు పాపం, ఎందుకంటే యేసుప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి. ధనికుడు బాడీ ఏమైంది? భూమిలో పెట్టబడింది. అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు అతను? ముందు వాక్యం నేను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. ఎవరు వెళ్ళారు పాతాళానికి? ధనికుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మనిషి 3 భాగాలు, శరీరము, ఆత్మ, మనస్సు. ఓకే, ఇట్లా చెప్తాను సీక్వెన్స్. ఆత్మ, మనస్సు, శరీరం, మన 3 భాగాలు. మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఏడబోతుంది? మట్టిలోకి. ఆత్మ, మనస్సు ఎక్కడికి వెళ్తాయి? ధనికుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు పిల్లరా. బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి బాధపడుచుండే. ఇక్కడ ఈ నరకంలో ఏముంటుంది? అయినా బాధ ఉంటుంది. నెక్స్ట్ వాక్యము, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుడు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతడ పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏముంటుంది నరకంలో పిల్లరా? కేకలు, యాతన, దప్పిక, ప్రతి పీడ అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి. జాగ్రత్తగా నేను ఇంకో వాక్యం చదవండి, 14:1. ఎవరైనా ప్రకటన గ్రంథం చూడండి, నరకం ఎట్లుంటుందో అక్కడ ఇంకా బాగా రాయబడింది. 14:1 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ పిల్లరా. 14:1 ఏం రాబడింది? మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నాను. 14:1 ఐ డోంట్ నో, రెఫరెన్స్ రాంగ్ రెఫరెన్స్ ఇస్తా ఉండొచ్చు నేను మీకు. 14:11 చూడండి. చూడండి,
వారి బాధ సంబంధమైన పొగ. నరకంలో ఏం జరుగుతుందో మీకు చూసాను. లాజర్ని చూసినప్పుడు, ధనికుడిని చూసినప్పుడు కేవలం నేను యాతన పడుచున్నా, నీళ్లు దప్పిగేతున్నాయి, పీడలో ఉన్నానంట అని చెప్పాడు అక్కడ. యాక్చువల్ క్లియర్గా ఇక్కడ రాయబడి చూడండి, వారి బాధ సంబంధమైన పొగ. మనుషుల నుంచి పొగ వస్తూ ఉంటుంది, కాలుతా అంటాడు మనిషి. యుగ యుగములు లేచును. ఎంతవరకు? వారం కోసం కాదు, యుగ యుగములు లేచు. ఆ క్రూర ముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును, దాని పేరు గల ముద్రను ఎవడైనా వేయించుకునేలా వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేక ఉండును. ఇది ఇప్పుడు రండి అయినా ముందు చూడండి. ఇక్కడ ఇద్దరు చనిపోయారు, ఒకరు స్వర్గానికి, ఒకరు నరకానికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఎందుకు సార్ ఈ వ్యక్తి నరకానికి వెళ్ళాడు, ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడు లాజరు? ఏంటి కారణం? బైబిల్లోనే చాలా క్లియర్గా రాయబడింది. మీరు చదివినట్లయితే 16:25, లూకాసు వార్త 16:25 చూడండి ఏం రాయబడిందో. అందుకు అబ్రహాం జవాబు చెప్తాన్నాడు. ఎవరికి చెప్పాలా? నరకంలో ఉండే వ్యక్తికి జవాబు చెప్తాన్నాడు. ఎందుకు ఈ వ్యక్తి నరకంలో ఉన్నాడు అని. ఎందుకు ఈ వ్యక్తి నరకంలో ఉన్నాడంట? అందుకు అబ్రహాం చెప్పాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. ముందర చూడాలా, పెద్ద కన్ఫ్యూజన్ పాయింట్ ఇదే నాకు తెలుసు. అంటే సార్ సుఖం అనుభవిస్తే మనం అందరం నరకానికి పోతామా కదా? లేకుంటే కొంతమంది ఇట్లా అనుకుంటారు, వీడు చాలా నీచుడు అందుకే నరకంలో ఉన్నాడో, ఎంత దుర్మార్గం చేశాడో, ఎంత చెడ్డ చేశాడో అని కదా. ఇష్టం వచ్చినట్లు బతికినాడు. అంతేకాకుండా మనకు అనిపించేది ఏమంటే, ఈ కొద్ది క్లారిఫై చేయాలని నా కోరిక. చాలా చెడ్డోడు సార్, చెడ్డోళ్ళంతా నరకానికి పోతారో, మంచోళ్ళంతా స్వర్గానికి పోతారో. ఆడ బయట ఉండేది ఇదే, ఇక్కడ బయట చెప్పేది. కానీ మీకు చెప్తున్నా బిడ్డ, ఈ వ్యక్తి ఇక్కడ కూర్చున్న మన అందరికంటే బెస్ట్ వ్యక్తి ఎవరు? ధనికుడు. చాలా ది బెస్ట్. మీరు చాలాసార్లు ఈ సర్మన్ విన్నారు నాతో మెమోరియల్ సర్వీస్లో ముఖ్యంగా. ఎందుకంటే ఈ వ్యక్తి ఈ భూమి మీద ఉన్నప్పుడు లాజర్ని చూసుకునేవాడు, లాజర్కి అన్నం పెట్టేవాడు, లాజర్ని ఎక్కడో బయట పడేలే. కురుపులు ఉన్నాయి, కుక్కలు నాకుతానే, ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. సో ది బెస్ట్ మనిషి పిల్లలు ఇతను మనకు అందరికంటే. ఉన్నారా మీ ఇంట్లో ఎవరైనా? మీ పక్కన మనోళ్ళకే పెట్టాము, బయట కుక్క కురుపు పట్టిన ఇడిచిపెట్టండి. కానీ ఎంత మంచి వ్యక్తి చూడండి. రెండవది, ఈ వ్యక్తి ఎంత సౌమ్యుడంటే నరకంలో కూడా ఏమంటున్నాడు? ముందు వాక్యంలో చూసుకుని నరకంలో ఏమన్నాడు? ముందు వాక్యానైనా, తండ్రి అయిన అబ్రహమా, నేను అన్నాను, నేను వినింది ఏంటంటే, తెప్పిస్తారంట పిల్లరా. కష్టాలు ఉన్నప్పుడు ఈ చావు చెప్పిస్తారు. కానీ ఈ వ్యక్తి ఎంత మంచోడంటే ఆ స్థితిలో కూడా ఏమంటాడు? తండ్రివే నా అబ్రహాము, నా యందు కనికరపడు, లాజర్ యొక్క ఏలుతో నాకు నీళ్ళు తాపి. ఆ తర్వాత ఇంకోటి ఉంది తన పిటిషన్. ఇది కాక ఆ నరకంలో కూడా తన అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేస్తాడు ఇతను. ఏ వాక్యం అది? చూడండి 27లో. మనం చెడ్డోడు అనుకుంటున్నాం కదా ఇతన్ని, నేను చూపిస్తాను ఎందుకు నరకానికి వెళ్ళాడో. వింటానండి, ఎంత మంచోడు తెలుసా ఇతను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమును రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొంచును. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? అబ్రహాం అన్నాడు, నువ్వు బయటికి రాలేవు, ఇంకా యుగ యుగాలు అంతే నీ పరిస్థితి. నీకు చాలా అవకాశం ఇచ్చినారు దేవుడు భూమి మీద, నువ్వు దాన్ని అర్థం చేసుకోలే అన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఈ స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకి అయ్యా లాజర్ని పంపిమంటాడు. మీరే చెప్పండి, ఎంత మంచోడో. చెడ్డోడు అంటారా మీరు? మనందరికంటే మంచోడో కాదా? మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామేమో, కానీ మన అన్నదమ్ముల కోసం చచ్చిపోయి నరకంలో ప్రార్థన చేస్తాడు. అయ్యా నా 5 మంది అన్నదమ్ములకి ఇక్కడ రాకుండా చూడయ్యా అబ్రహామా. ఈ వ్యక్తి లాజరు మా కుటుంబానికి అందరూ బాగా ఫేమస్ అయ్యాను. మా బ్రదర్స్ అంతా కలిసి ఈ వ్యక్తికి మేము భోజనం పెడతా అన్నప్పుడు మేమంతా అనుకుంటా అంటే మంచి పని చేస్తాను, పుణ్యమైన పని చేస్తాను. వాళ్ళు అట్లే ఉన్నారు పైన. వాళ్ళకి చెప్పునైనా ఇది అది కాదు స్వర్గానికి తీసుకెళ్ళేది, అది కాదు వాళ్ళు చేస్తానేది ఆడ భూమి మీద. ఓకే, నా పాయింట్ అంటే మళ్ళీ ఎందుకు ఇది నరకానికి వెళ్ళాల్సి వచ్చింది ఈ వ్యక్తికి? ఇంత మంచోడు ఎందుకు? ఎందుకంటే వాడి ఇష్టం వచ్చినట్లు బ్రతికి, ఏం ఇష్టం వచ్చినట్టు ఏం చేశాడు?
చెప్తాను నేను, బైబిల్లో చదవండి, బైబిల్లో మనకు ఆన్సర్ ఇస్తుంది. ఓకే, ఎందుకంటే 29 ఇదే అధ్యాయం 29లో రాయబడి చూడండి ఎందుకు నరకంలో ఉన్నాడో. ఈ వ్యక్తి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసుకున్నాడో, నా సహోదరులు 5 మంది ఉన్నారు, వారి దగ్గరికి ఈ లాజర్ని పంపిమన్నప్పుడు ముందర చూడండి, తెలుసా అబ్రహాం ఏం జవాబు ఇచ్చాడో? అందుకు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా. అంటే అంటాడు, మేము ఎవరు పంపించలేదు, పోయినా వినరు వాళ్ళు. ఎవరు మాట వినాలి వాళ్ళు? మోషేయు ప్రవక్తలు ఉన్నారంటే మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల నరకంలో ఉన్నాడు ఇతను. చెడ్డోడని కాదు, ఎంత బెస్ట్ పర్సన్ చూడండి ఇతను. నేను చెప్పాను కదా, ఇక్కడ కూర్చున్నాం మనందరికంటే ది బెస్ట్ పర్సన్ ఇతనే కాదు, ఫ్యామిలీ అంతా రాయల్ ఫ్యామిలీ, 5 మంది అన్నదమ్ములు, అంతా ది బెస్ట్ పీపుల్. మా ఇంటాన రామాంజీ చాలా మంచి వాళ్ళు వీళ్ళు. చూడండి ఏం మంచి పని చేస్తున్నారు భూమి మీద. కానీ నరకానికి ఎందుకు వెళ్ళారు తెలుసా? మోషే యొక్కయు ప్రవక్తలు ఏం చెప్పారో వినలేదంట. నేను అడుగుతా, ఏం చెప్పారు మోషే ప్రవక్తలు? ఏం చెప్పారు మోషే ప్రవక్తలు? ఏం చెప్పారు మోషేను ప్రవక్తలు? ఏం చెప్పారు? ఏం చెప్పింటారు? ఆయన వినలేదు. ఏం చెప్తే వినలేదు ఆయన. తెలుసా మీకు ఏం చెప్తే వినలేదో? చదవండి నాతో పాటు, యోహాను సువార్త 1:45 చదవండి. యోహాను సువార్త 1:40. మోషే ప్రవక్తలు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకి? గట్టి చదవండి ఆయన. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు 1:45 బాబు. అందుకు ఏనైనా ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటమే. ఎవరి గురించి చెప్పారు మోషే ప్రవక్తలు? యేసు ప్రభు గురించి. పిల్లలు, యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఇంకో రెఫరెన్స్ చదవండి, లూకాసు వార్త 24, 25, 26, 27 వాక్యాలు చదువు. మనం ఏం నేర్చుకుంటాం? నరకంలో ఎందుకున్నాడు కారణం నేర్చుకుంటా ఉన్నాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, తిప్పునేనా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిట్లో తన్ను గూర్చి వచనములు భావం వారికి తెలిపాను. అంటే టోటల్గా మీకు చెప్పాలని చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎవరిని నమ్ముకోలేదు భూమి మీద ఉన్నప్పుడు? యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించలేదు. అబ్రహాం అంటానడయ్యా, మీ 5 మంది అన్నదమ్ములు ఉన్నారే, వాళ్ళు ఇక్కడ రాకూడదు అంటే మోషే ప్రవక్తలు చెప్పేది. ఆ సమయంలో ఇంకా యేసుప్రభు రాలేదు కాబట్టి, యేసుప్రభు ఇంకా పుట్టలేదు ఆ సమయంలో, భూమి మీద పాప పరిహారం చేయలేదు. అయితే మోషే ప్రవక్తలు ఏం చెప్పేవారు? మీరు పాపంలో ఉన్నారు, యేసు ప్రభు వచ్చేంత వరకు ఇదిగో ఈ బలుల ద్వారా మీ పాపాన్ని కప్పుకోండి అని చెప్పేవారు. ఈయనేం చేసేవాడు? ఈరోజు చేస్తున్నారు చాలామంది, అదే చేసేవాడు. మాకు తెలుసులేవయా, మేమేం పాపం చేశామని, అన్నదానం చేశాం మేము. ఇవన్నీ మంచి పనులు పిల్లలు, నేను చెప్పడం, ఆయన కూడా మంచి పని చేశాను, ఆల్రెడీ చెప్పాను మీకు. అన్నదానం చేస్తున్నాం, అప్పుడప్పుడు వృద్ధులకు పోయి భోజనం పెడతాను. మా తండ్రి చనిపోయిన రోజు భోజనం పెడతాను, మంచిదే పెట్టండి, తప్పేం లేదు. మళ్ళీ మానేశారు. ఒక ఆయన అన్నాడు, నా చక్కెరకి రోజు చీమలకి రోజు చక్కెర వేస్తాను నేను, అది మంచిదే. హలో, అడుగు తినే వాళ్ళు కూర్చోంటారు, బర్త్డే వచ్చేళ్ళకి మేము పొట్లాలు చేసేసుకొని ఇస్తాను. జీబీఎస్ చాలా మంచిదే, దానివల్ల బెనిఫిట్ చాలా ఉంది. ఇక్కడే డబ్బులు దొరుకుతాయి నీకు, బీదలకి ఇచ్చేవాడు యెహోవాకు అప్పిస్తాడు కాబట్టి. బట్ స్వర్గం దొరకదు నీకు. స్వర్గానికి వెళ్ళాలంటే నీ పాపానికి పరిహారం చేయాలా? ఇవన్నీ ఏది పరిహారం చేయవు. ది బెస్ట్ పర్సన్, బెస్ట్ ఫ్యామిలీ యేసుప్రభు. అందుకే అంటున్నాడు, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే గందరగోళాన్ని యేసుప్రభు క్లియర్ చేస్తున్నాడు. ఈ ఉదయకాలం మీతో నాతో ప్రభు ఏమంటున్నాడంటే, బిడ్డ, ఇదిగో చనిపోయి తిరిగి లేచిన వాడిని, నాకు తెలిసి ఏం జరుగుతుందో మనిషి చనిపోయిన తర్వాత. 2 స్థానాలు ఉన్నాయి, ఒకటి నరకము, స్వర్గం. నువ్వు స్వర్గంలో పోవాలంటే పాపం లేనివాడుగా ఉండాలా. ఎందుకంటే స్వర్గంలో పవిత్రులకు దేవుడు నివసిస్తాడు. నువ్వు పరిశుద్ధులకు దేవుడిని కలుసుకోవాలంటే నువ్వు పరిశుద్ధుడుగా ఉంటేనే అక్కడికి వెళ్ళగలవు. నువ్వు పరిశుద్ధుడుగా కావాలనే
యేసు ప్రభు నీ స్థానంలో చనిపోయి నీ పాపాన్ని తను తీసుకుని తన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. అది లేకనే ధనికుడు అక్కడికి వెళ్ళిండేది. లాజరు చేసిన మంచి పని ఏమో తెలుసా? కష్టాల్లో ఉన్నాడు, ఇక్కడ కురుపులతో నిన్ను ఉన్నాడు, అనారోగ్యం ఉంది. ఈ మధ్యలో అన్నాడు, ఎట్లయితే ఆ దొంగ అన్నాడో, శుక్రవారం మనం విన్నాం, ఏమన్నాడు దొంగ? అయ్యా నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. లాజరు అన్నాడు, అయ్యా ఈ లోకంలో నా బ్రతుకు ఇట్లుంది, అయ్యా నేను చనిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, యేసయ్య జ్ఞాపకం చేసుకో. బహుశా ఆ సమయంలో బలులు అర్పిస్తుండగా మోసే ప్రవక్తల బలుల్ని స్వీకరించాడు. ఆయన దేవునితో చెప్పాడయా, ఇది నిజం, నేను పాపిని, నాకు పాప పరిహారం అవసరం అని. ఈ భూమి మీద ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు కాబట్టి మరణిస్తూ ఉన్నాడు. మరణించిన వ్యక్తి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఆ మనిషి యేసయ్య రక్తంతో కడగబడాలి, యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలి. ఈ గందరగోళాన్ని యేసు ప్రభు క్లియర్ చేశాడు. ఈ రోజు వరకు మనిషికి జవాబు లేక భయపడతాడు మరణం అంటే. కారణం ఏమో తెలుసా? మనిషికి తెలుసు చచ్చిపోయిన తర్వాత అడిగిపోతాడు. మనిషికి తెలుసు నేను చచ్చిపోయిన తర్వాత అడిగిపోతానని. మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, బయట ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే భయం మనిషికి, మరణం అంటే భయం భయం భయం. కానీ నేను చెప్తున్నా మీకు శుభవార్త, భయం లేకుండా జీవించే జీవితం యేసు ప్రభు ఇచ్చాడు పిల్లరా. ఓకే, సో 4వ ప్రశ్నకి జవాబు ఇచ్చి మనం ముగిస్తాం. ఓకే, ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? తిరిగి 3వ దినం సమాధి నుంచి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద తిరిగాడు ఆయన. ఓకే, చూడండి అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం ఫటాఫట్ తిన్నాయన ఎవరన్నా మొదటి అధ్యాయం 3లో చూడండి ఏం రాబడిందో. మూడో వాక్యం ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినంల వరకు వారికి కనబడుచు. చాలా మంది అనుకుంటారు యేసు లేచాడు 3వ దినం ఆ తర్వాత వెళ్ళిపోయాడు, తెలియని వాళ్ళు పాపంలో. నో 40 రోజులు ఈ భూమి మీద యేసు ప్రభు తిరిగాడు. తిరిగి అనేక మందికి కనపడి అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు మళ్ళా తన చేతుల ద్వారా జరిగాయి. 40 రోజుల తర్వాత ఏమైంది? దినముల వరకు కనబడుచు దేవుని రాజ్య విషయాన్ని గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకున్నాను. ఆ తర్వాత ఏమైంది? బహుశా 9వ వాక్యంలో ఆ తర్వాత ఏమైంది? యేసు ప్రభు ఏం చేశాడు? ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమై అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనకి కొనిపోయాను. ఆ తర్వాత ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఏమని చెప్పారంట? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో అదే రీతిగానే ఆయన తిరిగి వచ్చుచున్నాడు. ఏంటి మన 4వ ప్రశ్న? ఏం జరగబోతోంది ఈ సృష్టిలో? ఈ సృష్టిలో ఏం జరగబోతుందంటే ఏ క్షణమైనా, ఇప్పుడు కూడా ఏ క్షణమైనా యేసు ప్రభువు ఆకాశం మీదికి రాబోతున్నాడు పిల్లరా, మేఘాల మీదికి రాబోతున్నాడు. 4వ ప్రశ్నకి జవాబు ఏం జరగబోతోంది సృష్టిలో? ఇది మరణం గురించి మనం నేర్చుకున్న తర్వాత 4వది ఏంటంటే యేసు ప్రభు ఏ క్షణమైనా ఆకాశం మీదకి వస్తాడు. తను నమ్ముకున్న బిడ్డలు ఉన్నారే, మీలాంటి నాలాంటి సజీవులు మనం బ్రతుకున్నామే, వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభులో చనిపోయిన వాళ్ళు సమాధుల్లో ఉన్నారు. మనం అంతా లేపబడి ఆకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటాం పిల్లరా. కలుసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మన కొరకు ఇండ్లు తయారు చేయబడ్డాయి, ఆ ఇంట్లోకి వెళ్తాం, మనం స్వర్గంలోకి వెళ్తాం. ఇది జరగబోయేది. ఇప్పుడు ఈ సృష్టిలో ఏ గ్రంథము మీకు తెలియచేయలేదు ఏం జరగబోతోంది ఈ బ్రహ్మాండంలో, ఈ సృష్టిలో అనేది. ఏ క్షణమన్నా యేసు ప్రభువు వచ్చి మనల్ని తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. దాన్ని శ్రమల కాలము అంటాం. భూమి మీద 7 సంవత్సరాలు చాలా కష్టం. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు గ్యాస్ తక్కువ పడింది, అప్పుడు గ్యాసే ఉండదు అసలుకి. అర్థమవుతుందా? అలా ఇప్పుడేం ఈ రోగాలు ఏం లేదు. ఆ 7 సంవత్సరాలు చాలా భయంకరమైన సంవత్సరాలు. 7 సంవత్సరాలు శ్రమలు అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? 4th ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నా ఆయన. యేసు ప్రభు 7 సంవత్సరాల తర్వాత తిరిగి మనల్ని తీసుకొని వస్తాడు. ఎవరిని? మనల్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ భూమి మీద అప్పటికే ఉన్న ప్రతి ఒక్కరిని తొలగించి యేసు ప్రభులో లేని వారిని పాతాళంలో వేయబడతారు, వాళ్ళు నరకంలో వేయబడతారు.
మనల్ని తీసుకొచ్చి దేవుడు మళ్ళీ ఈ యొక్క భూమి మీద పెడతాడు. ఈ భూమి ఉండదు, కొత్త భూమి ఉంటుంది, కొత్త ఆకాశం ఉంటుంది. ఆదాము ఎక్కడైతే స్టాప్ చేశాడో ఆ స్టోరీ మళ్ళీ బిగిన్ అవుతుంది. దేవుడు ఇప్పటికీ ఫెయిల్ కాడు. మనిషి తెచ్చిన సమస్యను మనిషిగా వచ్చి ఆయన పరిష్కరించాడు. ఇప్పుడు మళ్ళా ఈ భూమి మీద మళ్ళీ జీవితం మొదలవుతుంది. 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత సాతాన్ని, ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఒక వాక్యం చదవండి, ఏం జరుగుతుందో అది కూడా చదువుదాం. కొత్తలో ఎవరైనా ఉంటే వింటారు. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 11-10 ఇవన్నీ రెఫరెన్సెస్ ఉన్న బైబిల్ నేను చెప్పడంలా సమయాన్ని బట్టి. ప్రకటన గ్రంథం 20 లాస్ట్లో ఏం జరుగుతుంది నాయనా? లాస్ట్ సీన్ గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుందో. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆశీనుడై ఉన్న ఒకరిని నేను చూచితిని. ఏం జరుగుతుంది? లాస్ట్లో జడ్జిమెంట్ జరుగుతుంది పిల్లరా, తీర్పు జరుగుతుంది. ఈ ప్రశ్నల మనుషులో ఉన్న ప్రశ్నలకు గందరగోళంగా ఉన్న మనిషికి యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చే పిల్లరా. లాస్ట్లో ఏం జరుగుతుంది? మరియు ధవలమైన మహాసింహాసనం దాని యందు ఆశీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయి ఎవరు కూర్చున్నారు సింహాసనం మీద? యేసు ప్రభు. వాటికి నిలువు చోటు కనబడకపోయాను. ఆ తర్వాత మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచితిని. ఎవరు నిలబడాలి? అందరూ, ప్రతి మనిషి 1600 కోట్ల మంది. ఒకవేళ ఇప్పుడు యేసుప్రభు వస్తే, లేకుంటే 1700 కోట్లు అవుతారో, ఎంతమంది జనాభా ఈ సృష్టిలో వస్తారో అందరూ లేయాల్సిందే. మీరు అనుకో గాలిలో గాలిగీలు ఏముండదు. ప్రతి మనిషి ఎక్కడ నిలబడతాడంట? ఆ మనం ఉండము. ఈ తీర్పులో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు ఉండరు. ఆల్రెడీ మీకు నాకు తీర్పు తీర్చబడింది యేసు ప్రభులో. నేను అర్థమవుతుందా మీకు? పొరపాటు పడొద్దండి. ఈ సింహాసనం మనం ఉండం. మనం ఆల్రెడీ తండ్రితో ఉన్నాం పిల్లరా. స్వర్గంలో ఉన్నాం. ఇది ఎవరి కోసం ఈ తీర్పు? ఎవరైతే యేసు ప్రభులో లేరో. ఓకే, జాగ్రత్తగా వినండి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చెప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ రోజు అందరూ లేస్తారు కదా, నేనేం తప్పు చేశా ఈడనొచ్చు. నువ్వు చర్చి ముందు నిలబడే తిట్టచ్చు. ఈరోజు నువ్వు క్రైస్తవుల్ని శపించవచ్చు, ఈవెన్ యేసుప్రభుని శపించవచ్చు. తన్ను తానే కాపాడుకోలేక మమ్మల్ని నేను కాపాడుతాడని. చాలామంది ఆ ప్రశ్న అడుగుతుంటారు, వాళ్ళకి బైబిల్ తెలియదు పాపము. యేసు ప్రభు వచ్చినదే చచ్చిపోయేదానికి. హలో, మీరు యోహాను సువార్తలో 14:20 ఎక్కడ అంటాడు? యేసు ప్రభు అంటాడు కదా, నేను నా ప్రాణం నేను ఇస్తా అన్నా. నా ప్రాణం నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. తెలుసా మీకు ఆ రెఫరెన్స్? 10:18లో నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు, నేను ఇస్తానని నా ప్రాణము. ఓకే, నేను విషయం పెట్టాను అది. హలో, లాస్ట్ 22 ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 12 నుంచి చదువుతాం మనము. చూస్తున్నారా? సింహాసనం నిలబడి ఉండడు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి. ఆ తర్వాత సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. ఎవరు అప్పగించారంట? ఈరోజు పడవలు మునిగిపోయి ల్యాండ్ కొట్టుకొని పోయి సముద్రంలో చనిపోయి ఉంటారే, వాళ్ళని లేపబడతారు. ఎందుకు? సముద్రం ఇచ్చేస్తుందండి, ఇదిగో నా దగ్గర ఉండేటివి అన్ని శవాలు. ఓకేనా? ఆ తర్వాత మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించను. పాతాళంలో ఉండే వాళ్ళందరినీ పాతాళం ఏం చేస్తుందంట? పంపించేస్తుంది. పోండి అయినా నిలబడిపోండి ముందర పోయి అని. వారిలో ప్రతివాడు తన క్రియల చెప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఓకే, ఇది లాస్ట్ సీన్ పిల్లరా. ఎవరి పేరైనను జీవగ్రంథమును రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. సో అది ఎండింగ్ సీన్. ఈ యొక్క కన్ఫ్యూజన్, ఈ గందరగోళాన్ని యేసు ప్రభువారు తన యొక్క పుట్టుక ద్వారా, తన యొక్క జీవితం ద్వారా, తన మరణం ద్వారా, తిరిగి లేయడం ద్వారా క్లియర్ చేయబడింది. ఈస్టర్ రోజు మీరు నేను తెలుసుకోవాల్సింది 4 ప్రశ్నలకు ఆన్సర్ ఏది ఎవ్వడు జవాబు లేడు. 4 ప్రశ్నలకి గ్రంథం మాత్రమే, యేసుప్రభు మాత్రమే. అయితే శుభవార్త చెప్పి నేను ముగిస్తా. మీరు నేను భయపడాల్సిన పని లేదు. మరణానికి భయపడాల్సిన పనిలా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన 1:21 ఒకసారి పెట్టండి.
మంచి మాట అన్నాడు. పౌలు ఏమన్నాడు చెప్పండి అక్కడ 1:21 ఏమంటాడు? ఫిలిప్పు రాసిన పత్రిక 1:21 నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎవరైనా చెప్తారా ఈ భూమి మీద? చావుని లాభం ఎవరైనా సారా? చిచి చావు పేరు ఎత్తద్దండి అంటాం. మనం కూడా అంటాం చావు. ఎందుకయ్యా శుభ మాటలు మాట్లాడకుండా చావు ఎప్పుడు? కానీ క్రైస్తవునికి చావు లాభం. క్రైస్తవుడికి చావు, సిస్టర్ చెప్పండి, క్రైస్తవుడికి చావు లాభం. అందుకే ఎప్పుడు భయపడకూడదు పిల్లరా. ఎందుకు చెప్పండి లాభము? చదవండి, నెక్స్ట్ వాక్యం చదవండి. ఎందుకో లాభము. అయినను శరీరంతో నేను జీవించుటాయే నాకున్న పనికి ఫలసాధనమైన నేనేమి కోరుకుందునో నాకు తోచడం లేదు. పౌలుకి మరణం తీసుకోవాలా, బతకాలా? ఎందుకంటే రెండు లాభమే. అయితే చూడండి, నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. సో ఏమంటున్నాడు? అయినను నేను శరీరమందు నిలిచునుట మిమ్మును బట్టి మరి అవసరమైంది. ఓకే, ప్రాబ్లం ఏంటంటే పౌలు అంటాను, నాకైతే చనిపోవడం వల్ల లాభము. ఏం లాభము? తండ్రి దగ్గర ఉంటాను. అక్కడ రోగం లేదు, అక్కడ ముసలితనం లేదు, పనులు ఊడిపోవు, మొక్కలు నొప్పి ఉండదు. హలో, అక్కడ ఆనందమే ఆనందం ప్రభు సన్నిధిలో. ఎవరో నాకు అడిగితే చెప్పాను నేను, చనిపోయేంత వరకు మనిషి అల్లాడుతుంటాడు. ఇక్కడ చావుకు భయం. ఈవెన్ క్రైస్తవులు కూడా ఏ క్షణమందు శరీరంలో నుంచి ఆత్మ బయటకు వస్తుందో, యేసు ప్రభు బంగపైన కూడా పోరంట వాపసు. నేను అనేక సాక్ష్యాలు, అర్థమైతే నేను ఏం చెప్తున్నాను? చనిపోయేంత వరకు భయపడుతుంటాం, బాధపడుతుంటాము, ఏడుస్తాము, ప్రార్థన చేస్తాము. మంచిది, అందరూ చేసేది అనుకోండి. మీకు తెలుసా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రభులో ఉన్నవాళ్ళు, యేసు ప్రభులో ఉన్న వాళ్ళ గురించి లాభం ఎందుకంటాడో చెప్తాను మీకు. బయటకు వస్తూనే, ఎందుకంటే నేను వర్ణించలేను, మీరు ఊహించలేరు కూడా. ఆనందము, సంతోషము, సమాధానము, దూతలు, మీ లైఫే వేరే ఉంటుంది. బిడ్డ, యేసు ప్రభు చాలా మందికి, అమ్మా నీ కొరకు ప్రార్థన చేస్తానరా, నీ పేరెంట్స్ ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది, నువ్వు వాపస్ వెళ్ళిపో, నేను పంపిస్తాను నీకు అంటే కూడా పోరంట. వద్దయ్యా, ఆ మాట యేసు ప్రభు చెప్పినా వినరంట. యేసు ప్రభు ఇన్సిస్ట్ చేసినా పోమంటారంట శరీరంలోకి. ఎందుకో తెలుసా? అంత లాభం ఉంటుంది పిల్లరా చనిపోతే యేసు ప్రభులో. చాలా లాభం. నేను చాలాసార్లు వైఎస్ ప్రభుదాస్ గారి గురించి సాక్ష్యం చెప్పా, ఒకసారి మీకు గుర్తుందో లేదో. వైఎస్ ప్రభుదాస్ గారు అంటే వైఎస్ రాజశేఖర పెద్దనాయన. ఒకరోజు చనిపోతాను, హాస్పిటల్లో ఉన్నారు ఆయన, లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఆయన. గొప్ప సేవకుడు, గొప్ప మహానుభావుడు ఆయన. అనేక మంచిగా బ్రతికిన వ్యక్తి, సాక్ష్యంగా బ్రతికిన వ్యక్తి. ఆయన రెడ్డిస్ కాస్ట్ అయినప్పుడు కూడా తన పిల్లల్ని, ఆ యొక్క మతాన్ని, కులాన్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసిన వ్యక్తి ఆయన. కేవలం మాటలు కాదు, క్రియల్లో ఉన్న వ్యక్తి. ఓకే, ఓ రోజు ఏం జరిగిందంటే, ఇదే హైదరాబాద్లో అనుకుంటాను, నేను సాక్ష్యం చదివా. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఆయన పెద్ద కుటుంబానికి చెందినవాడు కాబట్టి పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చి చూస్తున్నారు. ఈయన లాస్ట్ స్టేజ్లో ఉండి ఇలా అందరూ చుట్టుకున్నారు డాక్టర్స్. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ప్రభుదాస్ ఆయనకు, పెద్ద ఆయనకి. సో డాక్టర్లు మాట్లాడుకుంటూ ఏమన్నారు తెలుసా? అయ్యా పెద్దాయన, భయపడుతున్నట్లో ఏం కాదులే, మేమున్నాం కదా, ఏం కాదులే, నువ్వు చనిపోవులే అంటున్నారంట. ఆయన అన్నాడంట, నా కళ్ళల్లో కన్నీరు వస్తాండేది, నేను చనిపోతానని కాదు, నాకు తెలిసి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, మిమ్మల్ని బట్టి ఏడుస్తానని అన్నాడండి ఆయన. డాక్టర్లో కరెంట్ షాక్. మమ్మల్ని బట్టి ఎందుకు ఆ పెద్ద నువ్వు ఏడుస్తున్నావు అంటే, ఆయన అన్నాడంట, మీరెక్కడికి వెళ్తారో చనిపోతే నాకు గుర్తు వస్తుంది, అందుకనే నేను ఏడుస్తున్నాను. నేను ఏడుస్తాండేది నా కొరకు కాదు, మీ కొరకు. నేను చనిపోతే నాకు లాభం, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా ఇంటికి నేను వెళ్తానా. కానీ నా బాధ ఏమో తెలుసా? మీరు యేసు ప్రభుని తెలుసుకోకుండా చచ్చిపోతే మీరు నరకానికి వెళ్తారే, అందును బట్టి నేను బాధపడతానని. అది క్రైస్తవ జీవితం పిల్లరా. బైబిల్ అంటుంది యోహాను 5:24 యేసు ప్రభుని ఏ రోజు రక్షకుడుగా అంగీకరించామో నేను మరణాన్ని దాటేసినాం. మనము ఆల్రెడీ జీవంలో ఉన్నాం, మనకు మరణం లేదు మా కదా. 25 పెట్టినాయనా, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చున్నది.
5:24 కరెక్ట్, ఇదేలే. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఈ యొక్క ఈస్టర్ రోజు మీరు నేను ఎందుకు ఆనందించాలో తెలుసా? యేసుప్రభు తిరిగి లేచాడు, చాలా సంతోషం. కానీ నీకు నాకు ఇక మరణమే లేదు. నువ్వు నేను నరకానికి పోయే ప్రసక్తే లేదు. ఇక జరగని పని నా జీవితం ఏమో తెలుసా? మీకు నాకు నరకం లేకుండా చేశాడు. అందుకే ఈస్టర్ మనకు ఆనందం ఇచ్చే ఈస్టర్. ఆయన లేయడం కాదు, మీరు నేను లేచాం ఆయనతో పాటు. ఆయన ఇంకా ఎట్లా మరణించడో మీకు నాకు మరణం లేదు. మీరు నేను ఆనందించే జీవితం మీరు నేను కలిగి ఉన్నాను. అర్థమవుతుంది. అందుకే 11:25-26 ఒక మంచి మాట రాశాడు. ముగిస్తాం, ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 11:25-26 చూడండి ఏం చెప్పాడు యేసు ప్రభు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. అర్థమైందా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి మనం ప్రతి ఒక్కరు ఓ రోజు. అయితే ఏం చేస్తాం? ఏమంటుంది బైబిలు? వాడు ముందు వాక్యంనైనా చనిపోయిన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆ తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడుని ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఓకే, మార్తా మరియలతో మాట్లాడే మాటలు ఇవి. సో గుడ్ న్యూస్ ఏం తెలుసా? ఈ హ్యాపీ ఈస్టర్ ఎందుకు తెలుసా? హ్యాపీ రిజరెక్షన్ డే ఎందుకు? నాట్ హీ ఓన్లీ గాట్ రిజరెక్టెడ్, వీ ఆల్సో గాట్ resurrected along with Jesus. We also risen with Christ. సో మీరు నేను కూడా యేసు ప్రభుతో పాటు లేపబడి ఉన్నాం. అందుకే మరణాన్ని దాటి జీవంలోకి ప్రవేశించి ఉన్నాం. నరకము లేని జీవితం, శాపం లేని జీవితం, ఏ రోగం లేని జీవితం. యేసు ప్రభు ఏమై ఉన్నాడో సాక్షాత్తు ఆ జీవితము మీరు నేను ఈరోజు కలిగి ఉన్నాం. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే నేను ఆల్టర్ కాల్ ఇస్తాను మీకు. ఎవరైనా మీలో ఈరోజు వరకు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించుకోకుండా ఉంటే మంచి అవకాశం ఇది. ఆయన్ని మీరు మీ సొంత రక్షకుడుగా అంగీకరించేదానికి. ఆ యొక్క ధనికుడు చేసిన తప్పు చేయకండి. ధనికుడు అనుకున్నాడు చూసుకుందాంలే, మేమేం పాపం చేశామని, మేమేం మర్డర్ చేశాం, మేమేం దొంగతనం చేశాం, మీరు అట్లే చెప్తారులేండి. చెప్పకుండా వచ్చేది ఒకటి ఉంది, ఏమో తెలుసా? మరణం. పిల్లరా, అది చెప్పి రాదు. అందుకే దాన్ని దొంగగా దేవుడు పోలుస్తాడు. అందుకే దాన్ని అసహించుకుంటాడు. కానీ శుభవార్త ఏం తెలుసా? ఈ క్షణం కూడా నువ్వు నేను ఎవరైనా రక్షణ పొందుకోకుండా వాళ్ళు అయితే, యేసయ్యా నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నేను నమ్ముచున్నా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున తిరిగి లేచావు, నువ్వు నా ప్రభువువి అని నోటితో ఒప్పుకుంటే చాలు, నిన్ని తన జీవితంలో తన ప్రపంచంలో చేర్చుకునేవాడు, తన రాజ్యంలో చేర్చుకునేవాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మీలో ఎవరైనా అట్లా అవ్వాలంటే, బహుశా రక్షణ లేని వారు రక్షణ పొందుకోవచ్చు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు. 4 ముఖ్యమైన ప్రశ్నల్ని మేము నేను నేర్చుకున్నాం. ఈ భూమి మీద ఈరోజు కూడా మనిషిలో గందరగోళాన్ని సృష్టించే ఈ 4 ప్రశ్నలు తండ్రి, నిన్ను రక్షకుడు అంగీకరణ ద్వారా దీని జవాబు మాకు లభించింది. కాబట్టి ఇదిగో సమస్త భారం తొలగిపోయింది. నాయనా, నువ్వు వచ్చినది భారాన్ని తొలగించి విశ్రాంతిని ఇచ్చేదాన్ని. ఈరోజు మేము విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నాం. ఆదాము ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని మేము తిరిగి పొందుకున్నాం. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. హృదయాల్లో నువ్వు చూస్తున్నావు ప్రభు. ఎవరైతే నీకు పిలిచారో, రక్షకుడుగా నేను అంగీకరించారో ఈ ఉదయకాలంన, వారి పాపాలు నీ రక్తంతో కడిగేసా నీ రాజ్యంలో వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి మేము ఈ యొక్క గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నామే, ఆ యొక్క ఆనందంలో మా జీవితాన్ని మేము గడుపుదాం గాక. పౌలు అన్నట్లుగా బ్రతుకుట ఇంకా క్రీస్తే, చావైతే లాభమే. అయితే తర్వాత అన్నాడు, నేను బ్రతుకుట మీకు మంచిది అన్నాడు. ఎవరికి? ప్రజలకి. ఎందుకంటే ఆయన సువార్త చెప్తూ ప్రజల్ని సత్యంలోకి నడిపిస్తున్నాడు. కాబట్టి మేము కూడా మా బ్రతికిన కాలం అంతా సువార్త ప్రకటిస్తూ దేవుని గురించి సాక్ష్యంగా నిలబడుతూ సంఘంలో పనిచేస్తూ మేము ముందుకు వెళ్ళాలి తండ్రి. మా అందరికి మీరే సాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తులో వేడుకొచ్చున్నాం తండ్రి. మరోసారి మీకు అందరికీ హ్యాపీ ఈస్టర్. మీ స్థానాల్లో